ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు కోర్ట్ మూవీ తీసిన హర్ష రోషన్ గురించి తెలుసుకుందాం. చేసింది చిన్న సినిమా అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు కురిపిస్తుంది ఈ మూవీ. హర్ష రోషన్ హైదరాబాద్లో పుట్టాడు. తన చదువు మొత్తం అక్కడే పూర్తి చేసుకున్నాడు. హర్ష రోషన్ నవంబర్ 13, 1995లో జన్మించాడు. ఇతని తండ్రి రాకేష్ రోషన్ ఫిలిం డైరెక్టర్, తల్లి పింకీ రోషన్. హర్ష రోషన్ కోర్ట్ సినిమాకి ముందే 25 సినిమాల్లో నటించాడు. హర్ష రోషన్ తీసిన కోర్ట్ సినిమాలో అద్భుతమైన నటన మరియు ఆశాజనకమైన కెరీర్తో గుర్తించబడిన సినిమా. ప్రపంచంలోకి ఆయన ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. అయితే ఇతనికి శీతల్ అనే చెల్లి ఉంది. అయితే హర్ష రోషన్ తెలుగు సినిమా మిషన్ ఇంపాసిబుల్లో రఘుపతిగా అతని అద్భుత పాత్ర అతన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ పాత్రను పోషించినందుకు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సినిమా విజయం తనకి నటనా నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా భవిష్యత్తులో అద్భుతమైన కెరియర్కు గల అవకాశాలను కూడా చూపిస్తుంది. ఇది అతని జీవితంలోని ప్రారంభ దశలను మరియు సినిమా కళ పట్ల అతనికి ఉన్న మక్కువను పెంచుతుంది. హర్ష రోషన్ నటుడిగా ఆయన బహుముఖ ప్రజ్ఞాలి హైలైట్ చేసే అనేక రకాల పాత్రలు ఆయన ఫిలింగ్రఫీలో ఉన్నాయి. విరూపాక్ష చిత్రంలోని హర్ష రోషన్ యువ భైరవ పాత్రను పోషించాడు. చిన్న వయసులోనే తన పాత్రలకు ఎంతో సామర్థ్యాన్ని ప్రదర్శించేవాడు. హర్ష రోషన్ బాల నటుడిగా అర్ధ శతాబ్దం, మిడిల్ క్లాస్ మెలోడీస్, ఇద్దరి లోకం ఒక్కటే, ఫలక్నామా దాస్ వంటి చిత్రాల్లో ఆయన నటన తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరింతగా పెంచాయి. ముఖ్యంగా ఫలక్నామా దాస్లో యంగ్ ఫిలింగా ఆయన పాత్ర కథనానికి అర్థవంతంగా దోహదపడే అతని సామర్థ్యాన్ని ప్రదర్శించుకున్నాడు. తెరపై సాధించిన విజయాలకు మించి బాలనటుడిగా హర్ష రోషన్ ప్రయాణము అతని ప్రతిభను మాత్రమే కాకుండా కళ పట్ల అతని అంకిత భావాన్ని కూడా పెంచుతూ వచ్చింది. అయితే రోషన్కి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఎంతో ఇష్టం. హర్ష రోషన్కి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఆ అన్నయ్య పేరు టోఫిక్. డాన్స్ అంటే రోషన్కి చాలా ఇష్టం. ఈ ఇష్టాన్ని తెలుసుకున్న తన తండ్రి డాన్స్ స్కూల్లో చేర్పించాడు. డాన్స్ క్లాస్ ఉదయం 6:30 గంటలకి అయితే క్లాసు ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకూడదని 5:30కి నిద్ర లేచి క్లాస్ కోసం ఎదురు చూసేవాడట రోషన్. తను చదువుకుంటున్న స్కూల్లో ఈవెంట్స్లోని కూడా తన డాన్స్తో దుమ్ము రేపేవాడట రోషన్. అది చూసిన స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెస్ అవ్వడంతో పాటు ఎన్నో మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేవారట. మొత్తం మీద రోషన్ 4వ క్లాస్లో ఉండగా ఒకసారి లోకల్ సిటీ కేబుల్ ఛానల్ అయిన బీసీఎం ఛానల్ ద్వారా ఈటీవీలో డి జూనియర్స్ ఈవెంట్స్కి ఆడిషన్స్ జరుగుతున్నాయని విషయం తెలుసుకొని తన తండ్రితో కలిసి హైదరాబాద్ వెళ్ళాడట రోషన్. అయితే ఉదయం 8 గంటలకు ఆడిషన్స్కి రమ్మంటే రోషన్ వాళ్ళు ఆడిషన్స్ జరిగే ప్రాంతానికి 9:30కి వెళ్లడంతో అక్కడ డోర్స్ క్లోజ్ చేశారట. అప్పటికే 4,000 మంది ఆడిషన్స్లో పాల్గొనడానికి వచ్చారంట. అయితే డోర్స్ క్లోజ్ చేసినప్పటికీ కూడా మళ్ళీ అవకాశం ఇస్తారని రోషన్తో పాటు రోషన్ తండ్రి కూడా అక్కడే వేచి చూశారు. సెకండ్ ఆడిషన్స్కి మరికొంతమందికి అవకాశం ఇవ్వడంతో మొత్తం మీద రాత్రి 12 గంటల ప్రాంతంలోని రోషన్ ఆడిషన్ అవ్వడం, తన డాన్స్ పర్ఫార్మెన్స్ అక్కడున్న జ్యూరీ సభ్యులకు నచ్చడంతో డి జూనియర్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలా మొదటిసారి ఒక పెద్ద ప్లాట్ఫామ్లో తనని తాను నిరూపించుకున్నాడు రోషన్. కొన్ని రోజులకే అక్కడున్న విపరీతమైన పోటీ కారణంగా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చేది. అయితే తాను చూపించిన పర్ఫార్మెన్స్ అతనికి ఒక మంచి అవకాశాన్ని తెచ్చిపెట్టింది. డి ప్రోగ్రాంలో తను చేసిన పర్ఫార్మెన్స్ నచ్చడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ గారు ఆఫీస్ నుంచి బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేయమని అవకాశం వచ్చింది. నారా రోషిత్ గారు హీరోగా నటించిన తుంటరి అనే సినిమా ద్వారా బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా రోషన్ సినిమా ప్రస్థానం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలకు బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేశాడు. 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైందనే సినిమా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్లిచూపులు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు రూపొందించారు. ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించడం ద్వారా రోషన్ సినిమా కెరీర్ మొదలైందని చెప్పవచ్చు. అయితే అంతకు ముందే జీ తెలుగులో ప్రసారమయ్యే డ్రామా జూనియర్ సీజన్ 2, 3, 14లో పాల్గొన్న సమయంలో నటనలో ఎన్నో మెళకువలు నేర్చుకున్న రోషన్ డాన్స్ రియాలిటీ షో ఆటలోని కూడా మంచి ప్రతిభను కనబరిచాడు. ఈ సమయంలోనే ఓంకార్ గారు, ప్రదీప్ గారు రోషన్కి మంచి భవిష్యత్తు ఉంటుందని పొగిడారు. అంతేకాదు రోషన్ డాన్స్కి టీవీ9 వారు ఇచ్చిన అవార్డును అందుకున్నారు. రోషన్
రోషన్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం తన వయసు 19 సంవత్సరాలు. అయితే ఇంత చిన్న వయసులోనే మంచి సినిమాల్లో నటించాడు రోషన్. అయితే సలార్ సినిమాలోని అతను చేసిన పాత్ర అతనికి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. కోర్ట్ సినిమాలో హీరోగా అవకాశం వచ్చినప్పుడు, అది కూడా నాని గారి సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్ సినిమా నుంచి ఈ అవకాశం దక్కినప్పుడు తాను ఎంతగా ఎగ్జైట్ అయ్యాడో ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను మాట్లాడిన మాటల్లో స్పష్టంగా అర్థమయ్యింది. తన మాటల మధ్యలో రోషన్ ఎమోషనల్ కూడా అవ్వడంతో నాని గారు వచ్చి అగ్గిచ్చారు. తన యాక్టింగ్, డాన్సింగ్ టాలెంట్తో ఎంతో మందిని మెస్మరైజ్ చేసిన రోషన్ హీరోగా నటించిన కోర్ట్ సినిమాలో ప్రేమలో పాట ఇప్పటికే 18 మిలియన్ల వ్యూస్ సాధించింది. అయితే రోషన్ ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు చేసి పెద్ద హీరో అవ్వాలని కోరుకుందాం.